7 టీవీ న్యూస్ నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే ఆమదాల వలస పట్టణంలో ప్రపంచ కూచిపూడి నృత్య దినోత్సవం స్వర్గీయ భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జన్మదినోత్సవం పురస్కరించుకుని ఘన నృత్య ప్రదర్శన నిర్వహించారు. రామకృష్ణ మాస్టర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఆమదాల వలస గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర పీయూసీ చైర్మన్ శ్రీ కూన రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాకారుల ప్రతిభను ప్రశంసించిన ఆయన భారతీయ సాంప్రదాయ కళలు దేశ గౌరవానికి ప్రతీకలని, యువత ఈ కళను సంరక్షించి అభివృద్ధి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ డాక్టర్ కలాం సేవలను గుర్తు చేసుకుని యువత వారికి ఆదర్శం చేసుకుని ఉన్నత విద్యను అర్జించి శాస్త్రవేత్తలుగా భారతదేశం గౌరవం పెంచాలని, కళల ద్వారా సమాజ సేవ చేయాలని ఆకాంక్షించారు. అలాగే ఉన్నాయి అద్దెకి వచ్చి దూరదే సైడ్ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని ఆమదాల వలస గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర పీయూసీ చైర్మన్ శ్రీ కూన రవికుమార్ తెలిపారు. ఆడపిల్ల సేవా సొసైటీ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్ సెంటర్ పొందూరులోని సిస్టమ్ కాలేజ్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూన రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ యువతకు ఉపాధి సాధనలో ఇలాంటి ఉచిత శిక్షణ కేంద్రాలు చాలా దోహదమని, ప్రభుత్వం వివిధ ఉపాధి శిక్షణ కార్యక్రమాలు చేపడుతూ మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవంలో ఆడపిల్ల సేవా సొసైటీ ప్రతినిధులు, సిస్టమ్ కాలేజ్ నిర్వాహకులు, కూటమి నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఎక్కడ దేవుడి దగ్గర కొట్టియండి అమ్మా, సరే మీ ఇష్టం. హనుమకొండ జేఎన్ఎస్ స్టేడియంలో గురువారం నుంచి శనివారం వరకు జాతీయ స్థాయి ఓపెన్ అండర్-23 మహిళా, పురుషుల అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించబడ్డాయి. ఈ పోటీల కోసం జేఎన్ఎస్ స్టేడియం సర్వం సిద్ధం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, అకాడమీలు, యూనివర్సిటీల నుంచి 936 మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొననున్నారు. 150 మంది టెక్నికల్ అఫీషియల్స్, కోచ్లు, మేనేజర్లు కూడా పాల్గొనడం ఖాయమైంది. మొత్తం 52 ఈవెంట్లలో పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలను గురువారం ఉదయం 10 గంటలకు అధికారికంగా ప్రారంభించారు. అంటే 18 దాటిన వాళ్ళు కూడా ఈ వచ్చేటువంటి అండర్-23 ఇయర్స్ మెన్, ఉమెన్ కేటగిరీ 20 నుంచి దాటిన వాళ్ళు, అంటే 18 దాటిన వాళ్ళు కూడా ఈ 20లో రావచ్చు వాళ్ళు. కానీ 23 డైరెక్ట్ 20 దాటిన తర్వాత మెన్, ఉమెన్ అనేసరికి ఒకసారి కొంతమంది ఈ 21, 22, 23 ఉన్నోళ్ళు 25 అబోవ్ వాళ్ళతోటి పోయేసరికి కొంచెం కాంపిటీషన్లో ఉందని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ బిట్వీన్ ది మధ్య గ్యాప్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఒక ఈవెంట్ను కండక్ట్ చేయడం, ఇది 5th మీట్ ఇది ఇండియా లెవెల్లో. ఈ విధంగా చేస్తూ మా ఏఎఫ్ఐ కూడా చాలా ఇనిషియేటివ్ తీసుకుంటుంది. థ్రోస్, జంప్స్ అని సపరేట్గా 400 మీటర్స్ సపరేట్ నేషనల్స్, నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ తీసుకున్నటువంటి ఒలింపిక్స్లో ఆ సందర్భాన్ని పెట్టుకొని జావలిన్ డే అని ఒకటి సెలబ్రేట్ చేస్తూ ఎవ్రీ ఇయర్ August 7th నాడు ఆల్ ఇండియా లెవెల్లో జావలిన్ డే సెలబ్రేట్ చేస్తుంది. ఆ విధంగా చేస్తే మొన్న మనం కూడా మన ఎవరి 80 మీటర్స్ దాటిన వాళ్ళు 3 ఉన్నారు మన దగ్గర నుంచి కూడా ఆ ఒలింపిక్స్లో కూడా ఉన్నారు. అఫ్కోర్స్ మనకు మెడల్ రాకపోవచ్చు, తుడిలో తప్పింది, 4th ప్లేస్లో వచ్చినాడు మనకు ఆయన కానీ సచిన్. మరి కానీ మన వాళ్ళు ఇప్పుడు ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ ఎక్కువ జావలిన్ మీద ఉంది, ఇండియా కూడా చేస్తుంది. దాంట్లో రీసెంట్గా భువనేశ్వర్, ఒరిస్సాలో జరిగినటువంటి మీట్లో మన తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ నుంచి
66 మెంబర్స్ అథ్లెట్స్, 2 కోచెస్, 2 మేనేజర్స్ పార్టిసిపేట్ అయినరు. ఆ మీట్లో కూడా మన తెలంగాణ అథ్లెట్స్ 6 గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్, 2 బ్రాంజ్ మెడల్స్ సాధించి అండర్ 14 ఇయర్స్లో కూడా బాయ్స్ విభాగంలో టీమ్ ఛాంపియన్షిప్ కూడా రావడం జరిగింది ఇండియా. వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య శాంతి భద్రతల పరీక్షలలో నిఘా నేత్రాల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఏసీపీ అభిప్రాయం ప్రకారం ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసుల సామర్థ్యానికి సమానమని, వ్యాపార సముదాయాలు, ప్రధాన కూడలలో సీసీ కెమెరాలను ప్రజలు ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉందని స్పష్టం చేశారు. మైలారం గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం గ్రామస్తులు కృషి చేయాలని ప్రజలను ఆహ్వానించారు. గ్రామస్తులంతా చైతన్యవంతులై ముందుకొచ్చి మన గ్రామంలో ఎలాంటి నేరాలు జరిగినా కూడా వెంటనే దొరకబట్టేలాగా ఉండడాని కోసము సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ గ్రామస్తులందరినీ కూడా అభినందిస్తున్నాను. ఇట్లా మీరందరూ కూడా ఇంకా చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు ఆదర్శంగా నిలిచి ఇంకా కూడా ఎక్కువ ఎక్కడెక్కడైతే మనకు ఊర్లో ఉన్నటువంటి రోడ్లు ఉన్నాయో ఇంకా కూడా అక్కడొకటి కెమెరాలు ఏర్పాటు చేసుకోవడానికి కృషి చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకనంటే సీసీ కెమెరా ఉంటే ఎలాంటి నేరాలు జరగకుండా చూడొచ్చు. ఎందుకంటే ఇంతమంది ఉన్నారు, అందరూ అబద్ధం ఆడొచ్చు. ఏదైనా గొడవ జరిగినప్పుడు కానీ లేకపోతే ఏదైనా సంఘటన జరిగినప్పుడు కానీ మీరంతా అబద్ధం ఆడవచ్చు, కానీ కెమెరా మాత్రం అబద్ధం ఆడదు. కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే చాలామంది ఏమైనా నేరాలు చేయడానికి కూడా భయపడతారు. తర్వాత ఒక కెమెరా ఒక 100 మంది పోలీసులతో సమానం. ఎందుకు గ్రామస్తులంతా చైతన్యవంతులై ముందుకొచ్చి మన గ్రామంలో ఎలాంటి నేరాలు జరిగినా కూడా వెంటనే దొరకబట్టేలాగా ఉండడాని కోసము సీసీ కెమెరాలను ఏర్పాటు కూడా అభినందిస్తున్నాను. ఇట్లా మీరందరూ కూడా ఇంకా చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు ఆదర్శంగా నిలిచి ఇంకా కూడా ఎక్కువ ఎక్కడెక్కడైతే మనకు ఊర్లో ఉన్నటువంటి రోడ్లు ఉన్నాయో ఇంకా కూడా అక్కడొకటి కెమెరాలు ఏర్పాటు చేసుకోవడానికి కృషి చేయాలని కోరుకుంటున్నాము. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామం 44వ జాతీయ రహదారిపై రోడ్డుపై టిప్పర్ వాహనం రాంగ్ రూట్లో అజాగ్రత్తగా రాగానే ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులు ముగ్గురు ఖమ్మం జిల్లా బోనకాల మండలం ముస్తికుంట గ్రామానికి చెందినవారు, మరొకరు ఆదిలాబాద్ జిల్లాకు చెందినవారు. ఆదిలాబాద్ జిల్లా కిషన్ తన కుమార్తె జాస్లిన్ ను ఖమ్మం జిల్లా బోనకాల మండలం వ్యక్తికి వివాహం చేశారు. జాస్లిన్ కు 4 సంవత్సరాల జోయల్ ప్రకాష్, 6 నెలల జోయల్ జాడ్సన్ కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడికి టీకా ఇవ్వడానికి కామారెడ్డికి వచ్చారు. ప్రాణాలు కోల్పోయిన వారు కిషన్, జాస్లిన్, జోయల్ ప్రకాష్ మరియు జాన్సన్. బాధితులను కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీని అట్టడుగు భాగం నుండి పునరుద్ధరించాలని నిర్ణయించుకుని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఎన్నిక కోసం విస్తృత స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం కామారెడ్డి పట్టణంలోని R&B గెస్ట్ హౌస్ లో జరిగింది. ఏఐసీసీ అబ్జర్వర్ రాజ్ పాల్ కరోల్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులతో సమావేశమై వారి అభిప్రాయాలను స్వీకరించారు. ఈ చర్యల ద్వారా కాంగ్రెస్ పార్టీని పునరుద్ధరించి ప్రజాస్వామ్య విధానాలను బలోపేతం చేయడం లక్ష్యం. कोई आपराधिक मामला आपके ऊपर है या नहीं है, आप पारिवारिक रूप से कांग्रेस पार्टी के हैं या नहीं है, आपकी पृष्ठभूमि क्या है, आप गलत व्यक्ति हैं, सही व्यक्ति हैं, 3 पेज का फॉर्म है. यह फॉर्म आपको भरना है और वो फॉर्म भर करके आपको आज मुझे देना है. अगर आज कोई ना भर पाए तो अभी मैं 3-4 दिन 5 दिन यहाँ पर हूँ. जब भी आपका फॉर्म भर जाएगा आप वो मुझे दे दीजिएगा और ये प्रक्रिया पूरे जिले में चलेगी. कल दूसरी विधानसभा में हम बैठक लेंगे, फिर तीसरी में, फिर चौथी में, सब विधानसभाओं में हम जाएंगे और इस बैठक का भाषण देकर के जाओ. इसलिए मैं आज हमारे जिला अध्यक्ष जी को, उनकी पूरी टीम को, जितने भी जिले के पदाधिकारी हैं, एक कागज हमने चलाया है अटेंडेंस का. आप सब लोग उस अटेंडेंस को जरूर भरिएगा, अपना नाम, पता, एड्रेस, फोन नंबर उसमें दीजिएगा, क्योंकि जो भी कागज यहाँ पर हमको मिलेगा वो हम के क्षेत्र नहीं करके रहते उनसे कांग्रेस पार्टी के लिए. నార్సింగి మండలంలోని శంఖాపూర్ అక్రమ రైతులకు తీవ్రమైన ఇబ్బందులు. సర్వే ఉన్న వ్యవసాయ భూములపై గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా అక్రమంగా వెంచర్ ఏర్పాటైంది. ఈ వెంచర్ ద్వారా రైతులు పొలాలకు వెళ్లడం కష్టమవుతోంది. గోడలతో అడ్డుపడడంతో పాటు పంట కోత సమయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంచర్ నిర్వాహకులు రైతులకు దారులివ్వకుండా భూములమ్మేలా ఒత్తిడి చేస్తున్నారు. కాల్వలను కూడా ఆక్రమించి రైతుల హక్కులను భంగం చేస్తున్నారు. రైతులు ఈ సమస్యతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసి కలెక్టర్కు ఫిర్యాదులు చేశారు. స్థానిక అధికారులు, గ్రామ పంచాయతీ పాలకవర్గం స్పందించకపోవడంతో సమస్య మరింత తీవ్రమైంది. రైతులు తమ పొలాలకు సురక్షితమైన చేరుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, అక్రమ వెంచర్ను తొలగించాలని కోరుతున్నారు. మా నాన్న పేరు గంగి నరసయ్య. అయితే మాకు ఇక్కడ పొలం ఉంది, 2 ఎకరాల పొలం ఉంది. మా పొలం దిక్కుపోవడానికి తవ్వలేదు. ఇక్కడ పర్మిషన్ అనేది దొంగతనాన్ని పర్మిషన్లు తీసుకొచ్చి ఈ రోడ్లన్నీ కబ్జా చేసి తర్వాత తిరగలే పలకలేసి మాకు అక్కడ పోరాడడానికి ఇబ్బంది అవుతుంది. మాకు అక్కడ పోవడానికి తవ్వ ఎక్కడి నుంచి కూడా లేదు. కాబట్టి తవ్విస్తారేమని మేము అనుకున్నాం, కానీ అది తిరగలే పలకలేసి మాకు పోరాకుండా ఇబ్బంది పెడుతురు, లేదంటే అది అమ్ముకోరని మాట్లాడుతురు. కాబట్టి మాకు అక్కడ పోవడానికి తవ్వ రావాలి. మాకు ఈ వెంచర్ అనేది దొంగతనాన్ని తీసుకొచ్చారు. అది పర్మిషన్ లేకుండా కూడా దొంగ పర్మిషన్లు తీసుకొచ్చి దీని పర్మిషన్ ఉన్నాయని చెప్పి అక్కడ తవ్వంతా కబ్జా చేశారు. తవ్వ లేకుండా అయిపోయింది. కాబట్టి మీరు అధికారులు మీరు స్పందించి మాకు ఇక్కడ తవ్వ తీసి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఒకవేళ మాకు తవ్వ తర్లువాడ గ్రామానికి చెందిన దళిత రైతులు తమ సాగు భూములను గూగుల్ సెంటర్ పేరుతో స్వాధీనం చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మంగళవారం ఆర్టీఓ సంగీత్ మాథూర్, ఏసీపీ అన్నిపు నరసింహమూర్తి, తహసీల్దార్ సీనుబాబు రైతులతో సమావేశం నిర్వహించారు. సిపిఎం భీమిలి డివిజన్ కార్యదర్శి ఆర్ఎస్ఎన్ మూర్తి ప్రకృతిని ధ్వంసం చేసే ఇలాంటి సెంటర్లను వ్యవసాయ భూములపై కాకుండా ప్రత్యేక పరిశ్రమ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. రైతులు భూములనిచ్చేందుకు తిరస్కరించి భూములు ఉద్యోగాలు కావాలి కాదు, మా పంట భూములు మాకే కావాలి అంటూ నినాదాలు చేశారు. ఆర్డీఓ సంగీత్ మాథూర్ ఉద్యోగాలు, నష్టపరిహారాలు అందిస్తామని చెప్పినా రైతులు అంగీకరించలేదు. భీమిలి శాసనసభ్యుడు గంట రవితేజ గూగుల్ సెంటర్ కు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించనున్న వార్తలు రావడంతో రైతులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ర్యాలీని రైతుల భూముల వైపు మళ్లించకుండా నియంత్రించారు.
తప్ప ఏదైనా మార్గం ఉంటే చూడండి, మాట్లాడదాం. అట్లా మీరు భూమి వదలాలనుకుంటే గ్రామ సభ కండక్ట్ చేసేవాళ్ళు మీరు అబ్జెక్షన్స్ ఇవ్వకపోతే మళ్ళీ మీరు ఆర్డీఓ గారు అబ్జెక్షన్ పోయి ఇండివిజువల్గా మీరు అబ్జెక్షన్స్ ఇవ్వండి. ఇండివిజువల్ అబ్జెక్షన్ చేస్తే ఆల్రెడీ మీరు కోర్టులో వేశారు కాబట్టి అల్టిమేట్గా ఫాలో చేయమని తప్ప కోర్టు వారు ఉన్నప్పుడు కోర్టు వరకు మీరు రిప్రజెంట్ చేయండి. డ్యూ ప్రాసెస్ మా వరకు మా రైతులు మేము చేయలేదని మీరు అన్నారు అనుకోండి, మాకు నోటీస్ ఇవ్వలేదు, మీరు ఆల్రెడీ కోర్టుకి వెళ్ళారు, రిప్రజెంట్ చేయండి. మీరు అప్లికేషన్ ఇచ్చారు పరిగణలో తీసుకోలేదని రిప్రజెంట్ చేయండి. నందగిరి నగర్లో శ్రావణి అనే మహిళపై నిందితుడు కత్తితో తీవ్ర దాడి చేసి గాయపరిచిన తర్వాత ఆమెను నడి రోడ్డుపై వదిలేసి పరారయ్యాడు. ఘటనా స్థలానికి క్లూస్ పోలీసులు 4th టౌన్ పోలీస్ బృందం చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పీక కోసి చేసిన ఈ దాడి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు నిందితుడిని వెంటనే పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. बैड क्या स्कॉपला ఏ మరి స్కాప్లా బ్యాడ్ అమ్మాయి ఎంకే ఒకటి అమ్మాయి క్యాష్ కాప్లా ఏ మరి కాప్లా. ఆదర్శ గ్రౌండ్ లో బాణసంచా అమ్మకాలకు అనుమతులు ఇవ్వకూడదని కార్పొరేటర్ భూపతిరాజు సుజాత స్పష్టం చేశారు. సమీప నిర్మాతలు, సంఘాలు వినాయక వాణిజ్య కార్యకలాపాల పేరుతో ప్రభుత్వ ప్రదేశాల్లో అవ్యవస్థాకరంగా అమ్మకాలు, స్థల వినియోగానికి అనుమతులు ఇస్తే నియమాలకు ఎదురు వెళ్లడమేనని, ఎవరైతే ఇలాంటి అనుమతులను ఇచ్చేందుకు ప్రయత్నిస్తే అధికారులపై కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదర్శ గ్రౌండ్ ప్రజాహితం, క్రీడల సమారోహాల నిర్వహణకు, నకిలీ కమర్షియల్ వినియోగం కాకుండా వేడుకలు, క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలకు ఉపయోగించాల్సిందని కార్పొరేటర్ సూచించారు. ప్రజాస్థలాల పరిరక్షణకు పట్టణ కార్యాలయాలు, పోలీస్, రెవెన్యూ శాఖతో సమన్వయంగా బలమైన నిర్వాహక చర్యలు తీసుకోవాలని, ఎవరైనా అనుమతి దుర్వినియోగం చేసినట్లయితే కఠినమైన చర్యలు అమలు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. పార్లమెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఎవరైనా రోజు గాజువాక నియోజకవర్గం నుంచి 73వ వార్డులో ఆదర్శ గ్రౌండ్ లోకి రావడం జరిగింది. దేనికంటే ఈ రోజు టాల్స్ దీపాల సామాన్ల టాల్స్ కోసం మాత్రం ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. దేనికంటే ఆందోళన చెందేది గతంలోనే కార్పొరేటర్గా నేను కూడా మాట ఇచ్చాను, ఫైర్ ఆఫీసర్లు మాట ఇచ్చారు, పోర్టు సిఏ గారు చెప్పారు. ఈసారితో లాస్ట్, గతంతో లాస్ట్, నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు పెట్టకూడదు. నిర్మాణం కూడా ఈ రోజు మనకి 5 కోట్ల నిధులతో ఈ రోజు ఆదర్శ గ్రౌండ్ లో నిర్మాణం జరుగుతుంది కాబట్టి ప్రజలు ఎవరికి కూడా ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి గతంలో కూడా మనం చెప్పినప్పుడు శంకుస్థాపన మొదలు ఇంతకీ ఇప్పుడు వర్క్ అయ్యి స్లాబ్ లెవెల్కి అయిపోయి ఇంకా వర్క్ అవుతుంటే ఈ రోజు స్టాల్స్ అని చెప్పేసి దళాలందరూ కూడా సొమ్ములు చేసుకోవడం కోసం, లక్షల రూపాయలు సొమ్ములు చేసుకోవడం కోసం ఇలాంటివన్నీ పాల్గొంటున్నారు. ఎందుకని ఆ దళాల అన్నోళ్ళు మాత్రం అరికట్టాలి. ఎందుకని దేనికంటే అధికారులు ఏం చేస్తున్నారు అన్నది ఏం అర్థం కావట్లేదు, నిద్రపోతున్నారా ఏంటి అన్నది. మరి ప్రతి దానికి పర్మిషన్లు మంచిగా చెడ్డ చూసుకొని ఇవ్వాలి. ఎందుకని జిఎంసీ కమిషనర్ దగ్గర నుంచి నేను చెప్తున్నాను, జోనల్ కమిషనర్ దగ్గర నుంచి ఎవరు పర్మిషన్ అయితే దీనికి ఇవ్వకూడదు. పర్మిషన్లు ఎందుకు ఇస్తున్నారు? మీ మీద కూడా నేను రేపొద్దున యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. నేనంటే నేను చిన్నదాన్నే, కానీ అధికారుల దృష్టికి పై అధికారులు తీసుకెళ్ళి కూడా ఇది నేనైతే ముందుకు వెళ్ళనిస్తానని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే బోర్డులకే పరిమితం అయిపోయారు. 5 కోట్ల నిధులతోని స్టాండింగ్ కమిటీగా నేను 2023లో నేను చేసినప్పుడు ఈ నిధులతో 24 కల్లా ఓకే అయ్యింది. ఎలసల ముందు 5 కోట్ల నిధులతోని ఈరోజు శంకుస్థాపన చేసి ఇంత భారీగా బడ్జెట్తో మనం చేస్తుంటే ఈ రోజు 3 కోట్ల వరకు పూర్తి అయిపోయింది. ఇంకో 2 కోట్ల వరకు ఇంకా పెండింగ్ ఉంది. పరిమితం అయిపోయారు. ఈ రోజు చిన్న స్థాయిలోనే ఒక కార్పొరేటర్ చేసిందంటే కొంతమంది కుళ్ళుతో కూడా ఉన్నారు చాలా మంది. ఎందుకని కానీ కుళ్ళుతో ఎంతమంది మంచి ప్రజలకి నాకు మాట ఇచ్చారు, ప్రజల మాట నిలబెట్టుకున్నది నేను భూపతిరాజు సుజాతగా నిలబడాలని చెప్పి ఉద్దేశం మీద ఈ రోజు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. పార్లమెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఎవరైనా రోజు గాజువాక నియోజకవర్గం నుంచి 73వ వార్డులో ఆదర్శ గ్రౌండ్ లోకి రావడం జరిగింది. దేనికంటే ఈ రోజు టాల్స్ దీపాల సామాన్ల టాల్స్ కోసం మాత్రం ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. దేనికంటే ఆందోళన చెందేది గతంలోనే కార్పొరేటర్గా నేను కూడా మాట ఇచ్చాను, ఫైర్ ఆఫీసర్లు మాట ఇచ్చారు, పోర్టు సిఏ గారు చెప్పారు. ఈసారితో లాస్ట్, గతంతో లాస్ట్, నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు పెట్టకూడదు.
నిర్మాణం కూడా ఈ రోజు మనకి 5 కోట్ల నిధులతో ఈ రోజు కాట్రేనికోన మండలం చెయ్యరు గ్రామంలో దాసరమ్మ అమ్మవారి పంటల జాతర మహోత్సవాలు 47 సంవత్సరాల తర్వాత వారం రోజుల పాటు ఘనంగా నిర్వహించబడ్డాయి. అమ్మవారికి ప్రత్యేక పూజలు అర్పించి సుధావారి కుటుంబ సభ్యులు ఆడపడుచులు ఆర్థిక సహాయంతో భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. జాతరలో గరగ నృత్యాలు, డోలు సన్నాయిలు, భాజా భజంత్రీలు, బారాసత్య కాల్పులు జరిగాయి. వేలాది మంది భక్తులు కర్రలపై అమ్మవారిని పొలిమేరలో భక్తితో ఆరాధించారు. ఈ కార్యక్రమాన్ని పంచదీపారాధనతో ముగించారు. ఈ జాతర ద్వారా గ్రామ ప్రజల మధ్య ఐక్యత, సాంప్రదాయ భక్తి పునరుజ్జీవితమైంది. అందరికీ నమస్కారం. మా చల్లని తల్లి చెయ్యేరు గ్రామదేవత శ్రీ దాసులమ్మ అమ్మవారి పంటల జాతర మహోత్సవం మా గ్రామస్తులం అందరమై ఏకదాటి మీద ఒకే కుటుంబంగా ఉండి అత్యంత వైభవంగా జరుపుకున్నాము. ఈ పంటల జాతర కార్యక్రమానికి ముఖ్యంగా ప్రతి ఇంటి ఆడపడుచుని ఆహ్వానించడం జరిగింది. ఆడపడుచులందరూ కూడా చాలా సంతోషంగా ఆయా ఇళ్లకు వచ్చి మరొక పండగ వాతావరణాన్ని మా గ్రామం అంతా కూడా ఆడపడుచులతో కలకలాడుతూ ఉంది. ప్రతి ఇంటి ఆడపడుచు యొక్క ఆనందం ఆ గ్రామానికి వెలుగు కాబట్టి మా ఆడపడుచులందరూ కూడా ఈ సంతోషాలతో ఉంటే కనుక మా గ్రామం మరింత అభివృద్ధి చెంది మరింత సుభిక్షంగా ఉండి మేమందరం మనసా కర్మణ ఆర్థికంగాను మానసికంగాను ఎంతో ధైర్యంతో ఉండగలుగుతామనే ఉద్దేశంతో కులమతాలకు అతీతంగా ఈ యొక్క పంటల జాతర మేమందరం కలిపి నిర్ణయించుకుని చేసుకున్నాము. ఇది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క పంటల జాతరను చేసుకోవాలని చెప్పి మేమందరం కూడా అనుకుంటాము. పశ్చిమ గోదావరి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో భీమవరం టౌన్ హాల్లో సిపిఆర్ అవగాహన వారోత్సవం, వ్యవసాయ శాఖ మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొని సిపిఆర్ ప్రదర్శన చేసి రక్తదాతలను ప్రోత్సహించారు. ప్రాణరక్షణకు ప్రతి ఒక్కరూ సిపిఆర్ నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నట్లు చెప్పారు. రక్తదానం ద్వారా ప్రాణాలు కాపాడే అవకాశం ఉందని, రక్తాన్ని స్వయంగా ఉత్పత్తి చేయలేమని, రక్తదాన శిబిరాల ద్వారా సరైన నిల్వను కల్పించడం ముఖ్యమని తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానం ద్వారా మరొకరికి ప్రాణదాతలుగా నిలవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి సి నాగరాణి గారికి మరియు రెడ్ క్రాస్ చైర్మన్ రామభద్రరాజు గారికి, అలానే మన వ్యవసాయ అధికారుల సంఘం జనరల్ సెక్రటరీ ప్రవీణ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి డిఎంహెచ్ఓ గారికి, ఇతర పెద్దలకి, ముఖ్యంగా ఈరోజు రక్తదానానికి విచ్చేసినటువంటి అందరి మా వ్యవసాయ శాఖ సిబ్బంది, అంతేకాకుండా రైతు సోదరులు, తర్వాత ఇన్పుట్ డీలర్స్ వీళ్ళందరూ కూడా వచ్చినప్పుడు ఈ కార్యక్రమాన్ని ఈరోజు దాదాపుగా ఇంకా 350 మంది ప్లాన్ చేసుకోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఇక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేసి దీనికి ఫెసిలిటేట్ చేయడానికి నుంచి డాక్టర్ల బృందము, అలానే రెడ్ క్రాస్ సొసైటీ నుంచి కూడా డాక్టర్లు నిపుణుల బృందం కూడా వాళ్ళ పర్యవేక్షణలో ఈ యొక్క బ్లడ్ శాంపుల్స్ బ్లడ్ కలెక్షన్ అనేది జరుగుతుంది. సో అందరికీ కూడా ఒకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ముఖ్యంగా మీరు పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ అసిస్టెంట్ శ్రీమతి శ్రీనారాయణ మరియు మా రెడ్ క్రాస్ గవర్నమెంట్, అలాగే జిల్లా వ్యవసాయ అధికారి గారికి, డిఎంహెచ్ఓ గారికి, మా రెడ్ క్రాస్ ఫ్యామిలీ మరియు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ క్యాంప్ జరుగుతుంది అంటే డెఫినెట్గా సంథింగ్ స్పెషల్ చేయాలి అని రెడ్ క్రాస్ సంఘం జనరల్ సెక్రటరీ ప్రవీణ్ గారి వేదిక గారికి ఆహ్వానించారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా వ్యవసాయానికి వారు జగన్ వెంకటేశ్వర గారు వివరిస్తారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి సి నాగరాజు
హనుమకొండ రామ్నగర్లోని స్వగృహంలో స్పందించిన మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి మాట్లాడుతూ సుమంత్ ఎపిసోడ్పై తెలియని వివరాలను మాత్రమే తెలుసుకున్నట్టు తెలిపారు. మంత్రి కార్యాలయానికి ఒకసారి మాత్రమే వెళ్లాను. అక్కడేం జరుగుతుందో తెలియదు. హైదరాబాద్లో జరుగుతున్న పరిణామాల్ని పరిశీలించానని, అవసరమైతే స్పందిస్తారన్నారు. రేవంత్ను తమ నేతగా కోరుకున్నట్లు, వైఎస్ఆర్ తర్వాత మరో వైఎస్ఆర్లా రేవంత్ని చూస్తున్నట్లు వ్యాఖ్యానించారు. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఎవరైనా సృష్టిస్తే సంబంధం లేదని చెప్పారు. ఈ రోజు వరంగల్ తూర్పులో అబ్జర్వర్తో కార్యక్రమం ఉందని, తర్వాత పరిణామాలను తెలుసుకుని స్పందిస్తారన్నారు. కొండా మురళి, కొండా సురేష్కి ఎమ్మెల్సీ ఇచ్చే హామీ ఉందని, కొండా సుస్మిత్తో మాట్లాడానని, ఆమె ఇబ్బంది పడ్డట్లు తెలిపిందని చెప్పారు. నేనెవరికి టార్గెట్ కాదు, నన్ను టార్గెట్ చేస్తే వాళ్ళకే నష్టమన్నారు. మీడియా ముందు మాట్లాడకపోవాలని మీనాక్షి నటరాజన్ సూచించడాన్ని గమనించి ఆమెను కలుసుకొని అన్ని విషయాల మీద చర్చిస్తానని, పోలీసులు మంత్రి ఇంటికి ఎందుకు వచ్చారో తెలుసుకొని అవసరమైన చర్యలు తీసుకున్న తర్వాత సమస్యకు చివరి పరిష్కారం దారితీస్తారని స్పష్టం చేశారు. నేనేం చెప్తున్నా, పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చిందో అనేది నాకు తెలియదు. తెలుసుకున్నాక నేను ఇలా మీటింగ్ ఉంది. మీటింగ్ అయిన తర్వాత కంపల్సరీగా అందరికీ అన్ని వివరాలు వివరించి చెప్తా తప్ప నేను అమ్మాయి చెప్పిన దాన్ని నాదే. ఎవరు మీనాక్షి అమ్మ చెప్పిన దాన్ని నాదే. నాతో మా బీసీ నాయకుడు, మా పిసిసి అధ్యక్షుడు, మరి ఆయన కూడా చెప్పింది. ముగ్గురు నాను అందుకే నేను ప్రెస్ ముగ్గడికి కూడా మీరే తీసుకురండి అని ప్రెస్ వాళ్ళు అన్న తప్ప నేను వస్తాను అన్నీ నా పనులు అంతే అవుతుంది. మాట ఇస్తే తప్ప కాబట్టి నేను ఆ రోజు అలా అంతే తప్ప నాకు సదాగా ఇంకా ఏం తెలియదు. నేనుంటే రేవంతన్నతో మాట్లాడుకుంటా, రేవంత్ నా మాట ఏంటారు, ఆయన మాట నేనేంట. ఒకవేళ తప్పు ఎప్పుడు ఎవరైనా మాట్లాడినప్పుడు దాన్ని సరి చేస్తాను. రాజమండ్రి రాజవోలు గ్రామానికి చెందిన గంధం దుర్గా కొండ్రరావు భూమి సర్వే చేయించేందుకు అమలాపురం తహసీల్దార్ అశోక్ ప్రసాద్ ₹1,00,000 ఎక్స్ట్రా డిమాండ్ చేయగా కంప్యూటర్ ఆపరేటర్ రాము 50,000 ఒప్పందం చేసుకున్నారు. అయితే ఏసీబీ డీఎస్పీ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఆప్టర్లపై దాడి నిర్వహించి ఒప్పందించిన 50,000కు కాకుండా మొత్తం ₹6,38,000 స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో అమలాపురం తహసీల్దార్ అశోక్ ప్రసాద్, కంప్యూటర్ ఆపరేటర్ రాములను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అవినీతిపై ఈ చర్య స్థానికంగా మంచి సంచలనం సృష్టించింది. నా దగ్గర మీరేలండి సార్ తీసుకుని విష్ణు పెట్టావా? విష్ణు మైక్ ఇచ్చావా? ఓకే. అందరికీ నమస్తే అండి. గంధం దుర్గ కొండలరావు అనే అతను రాజవోలు గ్రామం, రాజమండ్రికి చెందిన అతని యొక్క ఫాదర్ వెంకట సత్యనారాయణ గారు అమలాపురంలో 1995లో ఒక 15 సెంట్స్ స్థలం కొన్నారు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు అనారోగ్యం కారణాల వల్ల ఆ స్థలాన్ని అమ్మదలుచుకున్నారు. ఈ క్రమంలో ఆ స్థలాన్ని అమ్మడానికి ఒక ఎఫ్లైన్ సర్వే కావాలనేసి అడిగారు. కాబట్టి ఎఫ్లైన్ సర్వే చేయించడానికి ఎంఆర్ఓ ఆఫీస్ని అప్రోచ్ అయ్యారు ఈ కంప్లైనెంట్. ఈ సర్వే చేయడానికి ఇనీషియల్గా ఎంఆర్ఓ గారు 1 lakh డిమాండ్ చేశారు. తర్వాత ఏదైతే 1 lakh కాకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ అయిన రాము ద్వారా ఆ 50,000కి సెటిల్ చేశారు. ఆ తర్వాత ఎవరైతే ఈ కంప్లైనెంట్కి బ్రైబ్ అమౌంట్ డిమాండ్ అతనికి ఇష్టం లేక వాళ్ళు ఏసీబీ పీపుల్ని అప్రోచ్ అయ్యారు. ఏసీబీ వాళ్ళని ఈరోజు ఏదైతే 50,000 బ్రైబ్ అమౌంట్ ఉందో అది ఎంఆర్ఓ ఆఫీస్
తాసి ఎంఆర్ఓ అమలాపురం ఆఫీస్లో ఈ కంప్లైంట్ నుంచి తీసుకుంటూ ఉండగా మేము 50,000 కర్నూలు జిల్లా నందవరం బీజేపీ నాయకులు గురురాజు దేశాయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 16న హాజరవబోయే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభను భారీ స్థాయిలో విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నందవరం బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థకు మోదీ ఆలోచనల ప్రతిబింబమని, ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వ విధానాలు సాగుతున్నాయని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. మోదీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని పేర్కొన్నారు. మరి నిత్యావసర వస్తువులు పెరగడం, మరి గృహోపకరణాలు పెరగడం వంటివి చూస్తుంటే మరి ఎంతో సాహసోపేతం నిర్ణయం తీసుకుని జీఎస్టీ రూపంలో అదనపు ట్యాక్సులు పడకుండా తగ్గించడం కూడా, ఆ ఘనత కూడా మన మోదీ గారికి దక్కుతోంది. మరి ప్రతిపక్షాలు ఇవన్నీ ఆలోచించకుండా అనాలోచితంగా మూర్ఖంగా మాట్లాడుతున్నారు. మరి గత 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ మరి రాజ్యం వెళ్ళింది. ఏం చేశారు? ఈరోజు ప్రపంచ దేశాలు మన దేశం వైపు చూడాలంటే కారణం ఒక మోదీ గారే. ఈరోజు మన దేశం గురించి మాట్లాడుకుంటున్నాయి. ఈరోజు మరి మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశంలోకెల్లా 3వ స్థానంలో ఉంది. మరి అది ఆ ఘనత ఎవరిది? మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిది. మరి ఇవన్నీ వాళ్ళు గ్రహించాలి. మరి అలాంటి మహానుభావుడు చాలామంది దేశాలు, కొన్ని దేశాలు అయితే బహిరంగంగా చెప్తున్నాయి, ఇలాంటి ప్రధాని మాకు కూడా ఉంటే ఎంతో మంచిగా ఉండేది కదా అని ఆలోచిస్తున్నాయి. అంటే మాకు భగవంతుడు ఇచ్చిన, భారతదేశానికి భగవంతుడు ఇచ్చిన ఒక వరం ఆయన. ఆయన ఒక రాజకీయ కోణంలో చూడకూడదు మనం. ఆయన ఒక భగత్ సింగ్ లాగానో, మన నేతాజీ సుభాష్ చంద్ర లాగానో, ఒక అల్లూరు సీతారామరాజు లాగానో చూడాలి. మరి రక్షణ శాఖ ఈరోజు మన దేశం గురించి ఎన్నో తప్పుడు మాటలు మాట్లాడిన పాశ్చాత్య దేశాలు ఈరోజు మన దేశాన్ని, మన దేశ రక్షణను చూస్తే ఈరోజు భయపడబోతున్నాయి. ఈరోజు ముడి సరుకులు కానివ్వండి, ఈరోజు స్పేర్ పార్ట్స్ కానివ్వండి, మరి గతంలో బయట దేశాల నుంచి తీసుకునేవాళ్ళు రక్షణ శాఖకు సంబంధించినవి. మరి ఈరోజు మన దేశంలోనే అవి తయారీకి కర్మాగారాలు స్థాపించారు. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా 5 కర్మాగారాల రక్షణ శాఖకు సంబంధించిన ఫ్యాక్టరీలని ఈరోజు మరి మన నరేంద్ర మోదీ గారు మన ఆంధ్రప్రదేశ్లో పెట్టడం అనేది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మన ప్రజలు చేసుకున్న సుకృతం ఇదంతా. మరి ఈరోజు ఎన్నో ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి మన ఆంధ్రప్రదేశ్కు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ న్యూస్. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా. చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ల చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు.